డాక్టర్ అవ్వాలన్న థాట్ ఎందుకు వచ్చింది? సీరియస్గా ఉన్న పేషెంట్ని బతికించడం అన్నది 1970 మాట. డాక్టరేట్ వచ్చినప్పుడు ఆ ఫస్ట్ ఫీలింగ్ ఎలా అనిపించింది? పెద్ద ప్రణాళిక. ఈ విలేజ్లోనే ఇక్కడ మన మధ్యన పుట్టినటువంటి బాబు డాక్టర్ అయ్యాడు. ఫస్ట్ కేసులో తలనొప్పి ఏమన్నా అనిపించిందా సార్? డాక్టర్గా చేయాల్సింది ఫస్ట్ పేషెంట్ని వినాలి. పేషెంట్ని వాళ్ళ సాధక బాధకాలని వాళ్ళు చెప్పే విషయాన్ని వినటం వల్ల అసలు 80% కష్టాన్ని మనం గుర్తించగలగాలి అని. అంటే మీరు డాక్టర్ అవ్వడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు సార్? ఆ రోజుల్లో ఆయన ఎక్కడో విశాఖపట్నంలో చదువుకొని రిలాక్స్ అవ్వడానికి మీరు ఏం చేస్తారు? అందరు మిత్రులందరూ అనుకునేవారు ఏ పార్టీకి రావు, ఏ గట్టు బెదిరికి రావు, ఎక్కడికి రావు. నిజానికి మా అబ్బాయికి నేను చెప్పాను, డాక్టర్ అంటే చాలా టఫ్గా ఉంటుంది, నేను అనుభవిస్తాను కదా, నువ్వెందుకు ఇంకేదైనా ప్రశ్న ఆలోచించకూడదా? మిమ్మల్ని చూస్తే చాలా కూల్ పర్సన్ లాగా ఉన్నారు సార్. ఇలాంటి చిన్న చిన్న విషయాలతో లోటైనా కానీ అందరికీ అమ్మ ఈయన వచ్చాడంటే ఇంకా చాలా పట్టించుకుంటాడు. మీ లైఫ్లో తిరిగి రాని మూమెంట్ ఇది అని ఎప్పుడైనా అనిపించింది? అంటే విశాఖపట్నం నుంచి డైరెక్ట్గా కాజీపేటలో దిగి దానికంటే మించిన మహత్తర ఘట్టం 2017 జరిగింది. మీ ఎదురుగొచ్చి వింతగా క్వశ్చన్ వేశారా? గూగుల్ డాక్టర్ అని ఒక డాక్టర్ ప్రవేశించాడు మా ప్రాణం. సాధించాల్సినవి ఇంకేమైనా ఉన్నాయా అని అడిగితే ఏం చెప్తారు? ఆరోగ్యం ఉన్నంత వరకు భగవంతుడు ఆరోగ్యం ఇచ్చినంత వరకు. రోగుల మానసిక మరియు శారీరక సమస్యలు దూరం చేసే వైద్యుల జీవితంలో ఎదురైన కష్టాలు, నష్టాలు, ఆలోచనలు, అనుభవాలు, అద్భుతాలు, ఆవిష్కరణల గురించి వారి మనోగతాన్ని తెలిపే సరికొత్త ప్రోగ్రామే మా ఈ చిల్ విత్ డాక్టర్స్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి HM TV హెల్త్ ప్లేస్.